మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. థాయిలాండ్లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యటన నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబెలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నెఫిడాకు 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం చోటు చేసుకుంది. తొలుత 7.7 తీవ్రతతోనూ తర్వాత కొద్దిసేపటికే 6.4 తీవ్రతతోనూ 2 భూకంపాలు సంభవించినట్లు యుఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూకంప తీవ్రతను భారీ భవనాలు ఊగిపోతుంటే ప్రజలు ప్రాణభయంతో వీధుల్లో పరుగులు పెడుతున్నారు. అటు మయన్మార్ సరిహద్దులోని సెంట్రల్ నార్త్ థాయిలాండ్లోనూ భూకంప ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మయన్మార్లో బ్రిటిషర్ల కాలంలో 1934లో నిర్మించిన ది అవా బ్రిడ్జ్ భూకంపం దాటికి తీవ్రంగా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మయన్మార్ ఎగువ ప్రాంతంలో చాలా భవనాలను భూకంపం కారణంగా ధ్వంసమయ్యాయి. భూకంపంతో పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వీటికి సమీపంలో ఉన్నవారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఓ భవనంపై ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు బయటకు వచ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో భూకంపం సంభవించింది. తెలిపే దాని తీవ్రత బ్యాంకాక్ లో 7.3గా, మయన్మార్ లో 7.7గా నమోదైంది. బ్యాంకాక్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు భూ ప్రకంపనలు భవనాలు ఇళ్లను కురిపేయగా ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం మయన్మార్ కి 50 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు ఒక జర్మనీ సంస్థ గుర్తించింది. భూకంప తీవ్రత ఉన్న చోట్ల కొన్ని చోట్ల భవనాలు కూలిపోగా మరి కొన్ని చోట్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రకంపనలు దాటికి భారీగా భవనాలు ఊగిపోయాయి. ఒక భారీ భవంతిపై సెంట్రస్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో నీరు కిందకి పడిపోవడం ఇటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు మయన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అయితే ప్రాణ నష్టం ఎంత ఉంది అనేది ఇంకా తెలియలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించింది. తాజా పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశానికి సంబంధించి అక్కడి అధికారులతోనూ అలాగే ఆ దేశ అధ్యక్షులతోనూ మాట్లాడారు. ఆ దేశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే తాజా పరిస్థితి కనుక చూసుకున్నట్టుగైతే మయన్మార్ లో అలాగే బ్యాంకాక్ లో పరిస్థితి అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఎర్త్ క్విక్ మళ్ళీ ఇంకో మారు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారుల నుంచి సమాచారం అయితే అందుతోంది. మరి ఈ తాజా సమాచారం నేపథ్యంలో ఇక ప్రజలను అప్రమత్తం ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా అందరినీ కాపాడేందుకు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. భారీగా సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితిగానే మనం గమనించినట్టుగైతే మాత్రం ప్రాణ నష్టం అధికంగా ఉండొచ్చు, ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు చెప్తున్నారు. అధికారులు అయితే ఈ అంశానికి సంబంధించి నోటు మెదపడం లేదు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే హృదయ విదారకంగా ఉంది. ఈ అగ్నిమాపక దళాలు అలాగే ఇంకా వైద్య సిబ్బంది రంగంలోకి దిగి గాయపడిన వారిని
సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరి భారీ భూకంపంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజల కేకలు వేస్తూ రోడ్డు మీద బయటకు వచ్చారు. వాళ్ళ కళ్ళ ముందే పెద్ద పెద్ద భవంతులు నేలమట్టమయ్యాయి. భవనాల నుంచి బయటకు రాని వారు శిథిలాల్లో చిక్కుకున్నారు. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు చీలిపోయాయి. దీంతో అసలు ప్రజలు బయటికి వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా రోడ్లు అయ్యాయి. మరి మయన్మార్ లో సంభవించిన భూకంపం భారత్ లోనూ ప్రభావం చూస్తుంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం చూసుకుంటే భారత్ లో మేఘాలయ, కోల్కతా, ఇంపాల్, ఢిల్లీలో కూడా భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై ఇది 4 తీవ్రతగా నమోదైంది. ప్రజలు పరుగులు తీస్తున్నారు. మరి మరోవైపు భారీగా బ్యాంకాక్ లో భూకంపం సంభవించడంతో థాయిలాండ్ ప్రధాని షినవత్ర దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ భారత్ లోనూ ఈ భూకంపం ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల మెట్రో కూడా ఊగిపోయినట్లు సమస్య తెలుస్తుంది. మయన్మార్ బ్యాంకాక్ లో సంబంధించిన భూకంపం ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఇక ఎత్తైన భవనాలు సైతం కుప్పకూడడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత ఎలా ఉందో చూపే వీడియోలు SMS లో వైరల్ అవుతున్నాయి. అయితే భూకంపం వచ్చే సమయానికి మెట్రో రైలు స్టేషన్ లో ఉండడంతో ఒక్కసారిగా ఊగిపోయింది. రన్నింగ్ లో ఉండే మెట్రో పడిపోయేంతగా షేక్ అయింది. దీంతో ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో దాదాపుగా ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే 43 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. భారత్, బంగ్లాదేశ్, లావోస్, చైనాలో కూడా భూమి కంపించినట్లు తాజా సమాచారం అందుతోంది. రామకృష్ణ, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పాలి ఇక్కడ పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ కానీ మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది చనిపోయి ఉంటారు అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ శిథిలాల కింద ఎక్కువ మంది కూలిపోతున్నారు. అయితే సహాయక చర్యలు కూడా చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. భూ ప్రకంపనల ప్రభావంతో మొత్తంగా దాదాపుగా బ్యాంకాక్, మయన్మార్ అతలాకుతలం అయిపోయింది. ఈ ప్రభావం భారత్ మీద కూడా ఉండటం, భారత్, చైనా, లావోస్ మీద కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాలు కూడా అప్రమత్తయ్యాయి. తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఈ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతోనూ అక్కడ గవర్నర్లతో కూడా మాట్లాడుతున్నారు. తాజా పరిస్థితిపై రిపోర్టులు తెప్పిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దాన్ని తట్టుకునే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా రంగంలోకి దించారు. భూకంప ప్రభావిత ఉన్న ప్రాంతాల్లో భారీగా పోలీసులు బందోబస్తు పెట్టారు. అలాగే ఎత్తైన భవనాల నుంచి ప్రజలను కూడా తరలిస్తున్నారు. ఇక్కడ కూడా మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.เฮ้ยข้างบนแม่งแกว่งแล้วเฮียโอ้ยไอ้สัตว์โอ้ยไอ้เฮียเฮ้ยเอาไปที่ส่วนรวมโอ้